వ్యాపారంలో ప్రతిరోజు మనం నగదును చూస్తూనే ఉంటాం కదా. కాని దాన్ని నిర్వహించడం, లెక్కించడం అది పైకి కనిపించేంత సులభమైన పనేం కాదు. మనం చేత్తో డబ్బు లెక్కించేటప్పుడు సమయం, డబ్బు, భద్రతకు సంబంధించిన కొన్ని కనిపించని ఖర్చులుంటాయి. ఈరోజు ఈ సమస్యలన్నిటినీ అధిగమించే ఆటోమేటెడ్ కరెన్సీ మేనేజ్మెంట్ గురించి వివరంగా తెలుసుకుందాం. డబ్బుని చేత్తో లెక్కించడం వల్ల కేవలం టైం మాత్రమే వేస్ట్ అవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఆలోచించండి, అంతకుమించి మనకు తెలియకుండా ఇంకేమైనా నష్టపోతున్నామా? ఈ ప్రశ్నే మన ఈ రోజు విశ్లేషణకు పునాది. చేత్తో డబ్బు లెక్కించడంలో మనకు ముఖ్యంగా 3 పెద్ద సమస్యలు ఎదురవుతాయి. మొదటిది, ఇది చాలా స్లో ప్రాసెస్, బోలెడంత టైం తినేస్తుంది. ఇక రెండోది స్ట్రెస్. అబ్బా, ఒక్క రూపాయి తేడా వచ్చినా ఎంత టెన్షన్ గదా. ఇక ఫైనల్గా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మనుషులం కదా, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఆ చిన్న పొరపాటే ఒక్కోసారి పెద్ద నష్టానికి దారితీయొచ్చు. సరే, మరి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లేదా? ఉంది. అదే ఈ కరెన్సీ కౌంటింగ్ మెషీన్. దీన్ని కేవలం ఒక యంత్రంలా చూడొద్దు. క్యాష్ మేనేజ్మెంట్ని పూర్తిగా మార్చేసే ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట. ఎంత పెద్ద నోట్ల కట్టనైనా సరే క్షణాల్లో అది పక్కాగా లెక్కిస్తుంది. దీనివల్ల వచ్చే మొట్టమొదటి అతిపెద్ద లాభమేంటంటే టైం సేవ్ అవడం. ఈ లేటెస్ట్ మెషిన్లో కేవలం డబ్బు లెక్కించడమే కాదు, దొంగ నోట్లను కూడా పట్టేస్తాయి. అదెలా అంటారా? వాటిలో చాలా స్మార్ట్ సెన్సార్లుంటాయి. యూవీ సెన్సార్లతో నోటు మీదున్న స్పెషల్ ఇంక్ని చెక్ చేస్తాయి. ఎంజీ సెన్సార్లతో లోపలున్న మెటల్ దారాన్ని గుర్తిస్తాయి. ఇంకా ఐఆర్ సెన్సార్లతో నోటు ఎంత మందంగా ఉందో కూడా చూస్తాయి. ఇలా ఇన్ని రకాలుగా చెక్ చేశాక దొంగ నోటు తప్పించుకోవడం చాలా కష్టం. అంటే దీనివల్ల మనకు నేరుగా డబ్బు ఆదాయమవుతుందన్నమాట. ఎందుకంటే అనుమానాస్పదంగా ఉన్న ఏ నోటునైనా ఇది వెంటనే పట్టేస్తుంది. దాంతో నకిలీ నోట్ల వల్ల వచ్చే నష్టాల నుండి మన వ్యాపారాలు సురక్షితంగా ఉంటాయి. సరే, ఇప్పుడు ఇంకో అద్భుతమైన ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. పేరే మిక్స్డ్ డినామినేషన్ కౌంటింగ్. సింపుల్గా చెప్పాలంటే మీ దగ్గర ఉన్న అన్ని రకాల నోట్లను, అంటే 10, 20, 100, 500 అన్నీ కలిపి మెషీన్లో పెట్టేయొచ్చు. అంతే, ఏ నోట్లు ఎన్నున్నాయో మొత్తం టోటలెంతో అదే లెక్కించి చెప్పేస్తుంది. భలే ఉంది గదా. పని అనుకోకుండా జరిగే ఒకే ఒక్క చిన్న పొరపాటు వల్ల, అంటే లెక్కలో ఒక్క 0 తగ్గినా లేదా పెరిగినా మన వ్యాపారానికి జరిగే అసలు నష్టం ఎంత ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం మన దగ్గరుంటే నిర్ణయం తీసుకోవడం చాలా సులభం.